మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మొదటి శ్రావణ శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. 1 నిమిషంలో మీ జీవితం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఈ కథలు వినకపోతే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. జీవితాంతం పశ్చాత్తాపడాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక జాగ్రత్తగా ధ్యాస పెట్టి ఈ కథలను వినండి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ ఇవ్వండి. కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవటం వలన సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మి అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటూ ఉంటారు. ధనం, ధైర్యం, విద్య, ధ్యానం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకు ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం ఎవ్వరూ దీపం వెలిగించటం మర్చిపోవద్దు. ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఏ స్త్రీ అయితే శ్రావణ శుక్రవారం రోజు కాళ్లకు గోరింతాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి సొంత ఇల్లు ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే శుక్రవారం రోజు మగవారు చేతికి గోరింతాకు పెట్టుకుంటే నూతన వాహన ప్రాప్తి, ధనలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. ముందుగా ఈరోజు లక్ష్మీదేవి తన భక్తురాలిని ఏ విధంగా కాపాడిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకానొకప్పుడు లక్ష్మీపురం అనే అందమైన గ్రామంలో కమల అనే ఒక తల్లి ఉండేది. ఆమె లక్ష్మీదేవికి గొప్ప భక్తురాలు. ఆమెకు రంగ, కృష్ణ అనే 2 కొడుకులు ఉన్నారు. భర్త చిన్నప్పుడే చనిపోవటంతో ఆ తల్లి రెక్కల కష్టంతో తన 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. పగలనక రాత్రనక కూలి పనులు చేసి తాను పస్తులుండి వారికి కడుపు నిండా అన్నం పెట్టింది. వారి చదువుల కోసం తన తాలిబొట్టును సైతం అమ్మింది. కమల కష్టం ఫలించింది. కొడుకులు ప్రయోజకులయ్యారు. మంచి వ్యాపారాలు మొదలుపెట్టారు. కమల వారికి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు కూడా చేసింది. పెద్ద కోడలు స్వాతి, చిన్న కోడలు లావణ్య, 2 కొడుకులు 2 కోడలతో ఆ ఇల్లు ఎప్పుడూ సంతోషాల హరివిల్లులా కలకలలాడుతూ ఉండేది. ఒకరోజు కమల తన ప్రాణ స్నేహితురాలైన వనజతో మాట్లాడుతూ, చూశావా వనజ, నా కుటుంబం ఎంత ఆనందంగా ఉందో. అంతా ఆ అమ్మవారి దయ. ఆమె ఆశీస్సులతోనే నా కొడుకులు ఇంతటి వాళ్ళయ్యారు. వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను చక్కగా చూసుకుంటున్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని మురిసిపోతూ చెప్పింది. అందుకు వనజ నవ్వి, నీ ఆనందం నాకు అర్థమైంది కమల. కానీ ఒక్క మాట చెప్తాను విను. ఇప్పుడే కదా పెళ్ళిళ్ళు అయ్యాయి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. వచ్చిన కోడళ్ళు ఎప్పుడైనా నీ కొడుకుల మనసులు మార్చేయవచ్చు. పొరపాటున కూడా నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా వాళ్ళకే ఇచ్చేయకు. రేపు నీ పరిస్థితి ఏంటి? నా మాట విని ఆస్తిలో కొంతైనా నీ పేరు మీద ఉంచుకో. వృద్ధాప్యంలో నీ చెయ్యి చాచే పరిస్థితి రాకూడదు అని హితవు పలికింది. కానీ కమలకు తన కొడుకులపై గుడ్డి నమ్మకం. చిచ్చి, నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు వనజ. వాళ్ళు నా ప్రాణం, నన్ను ఎప్పటికీ కష్టపెట్టరు అని ధీమాగా చెప్పింది. కానీ వనజ చెప్పినట్టే జరిగింది. పెద్ద కోడలు స్వాతి మనసులో దురాలోచన మొదలయ్యింది. ఆమె ఒకరోజు రాత్రి భర్త రంగతో, ఏమండి, ఇంకా ఎన్ని రోజులని మీరు మీ తమ్ముడు కలిసి వ్యాపారం చేస్తారు? కష్టమంతా మీది, సుఖమంతా వాడిది. లాభాల్లో సగం వాడికే పోతుంది. మనం వేరుగా వ్యాపారం పెట్టుకుంటే ఇంకా బాగా సంపాదించుకోవచ్చు. వెంటనే అత్తయ్య గారిని అడిగి మన వాటా మనం తీసుకుందాం అని నూరిపోసింది. అదేవిధంగా చిన్న కోడలు లావణ్య కూడా కృష్ణ మనసులో విషం నింపింది. అన్నదమ్ములిద్దరూ తమ భార్యల మాటలకు లొంగిపోయారు.
ఇద్దరూ కలిసి తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, మేమిద్దరం విడివిడిగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాం. దయచేసి ఆస్తిని 2 భాగాలు చేసి మాకు పంచివ్వు అని అడిగారు. కొడుకుల మాటలకు కమల గుండె పగిలినంత పనయింది. కానీ వారి సంతోషం కోసం ఆ తల్లి ఏదైనా చేస్తుందని నిరూపిస్తూ, సరేరా, మీ ఇష్టం అని చెప్పి తన కష్టార్జితం మొత్తాన్ని 2 భాగాలు చేసి కొడుకులకు రాసిచ్చేసింది. తన కోసం చిల్లి గవ్వ కూడా ఉంచుకోలేదు. ఆ తల్లి ప్రేమకు వెలకట్టగలమా? ఆస్తి చేతికి చిక్కిన మరుక్షణం నుండి కొడుకుల ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. తల్లిపై ప్రేమ మాయమైంది. ఒకరోజు కమలకు ఒంట్లో నలతగా ఉండటంతో పెద్ద కొడుకు రంగను పిలిచి, నాయనా రంగా, నేను రోజూ వేసుకునే మాత్రలు అయిపోయాయి, కాస్త తెచ్చిపెట్టవా అని అడిగింది. అందుకు అతను, ఎప్పుడూ నేనే తేవాలా? ఈసారి తమ్ముడిని అడుగు, వాడికి ఆస్తిలో సగం రాలేదా? నా డబ్బులే ఖర్చు పెట్టాలని చూస్తావు అని కసురుకుని వెళ్ళిపోయాడు. ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న కమల చిన్న కొడుకు కృష్ణను అడిగింది. అతను, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవమ్మా, వ్యాపారంలో పెట్టాను, నేను తేలేను అని ముఖం చాటేశాడు. ఒకప్పుడు తన ఊపిరిగా బ్రతికిన కొడుకులే ఇప్పుడు తనను పట్టించుకోకపోవటంతో కమల కుమిలిపోయింది. దాంతో ఆమె అక్కడే మంచంపై కూర్చుని, అమ్మా లక్ష్మీదేవి, నువ్వే నన్ను కాపాడాలి, నా పిల్లలకు మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి అని వేడుకుని దగ్గుతూ మంచంపై పడుకుంది. అప్పుడు ఆ లక్ష్మీదేవి కరుణించింది. అమ్మవారు కృష్ణ రూపంలో ప్రత్యక్షమై నిద్రపోతున్న కమలను లేపి, అమ్మా లే, ఈ మాత్రలు వేసుకో, నీ ఆరోగ్యం బాగుపడుతుంది అంది. కమల ఆశ్చర్యపోయి, డబ్బులు లేవన్నావు కదరా, ఎలా తెచ్చావు అని అడిగింది. స్నేహితుడి దగ్గర అప్పు చేశానమ్మా, నువ్వు ముందు మాత్రలు వేసుకో అని చెప్పి ఆ మాయకృష్ణ వెళ్ళిపోయాడు. కమల ఆ మాత్రలు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. అలా రోజులు గడిచాయి. కాలం గడిచే కొద్దీ కోడళ్ళ అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు పెద్ద కోడలు స్వాతి ఆలస్యంగా వంట చేస్తూ ఉంటే కమల ఆకలితో, అమ్మా స్వాతి, కాస్త త్వరగా వంట చేయకూడదా? ఆకలిగా ఉంది అని అడిగింది. అందుకు స్వాతి మండిపడుతూ, చూసారా ఈవిడి గారి మాటలు, ఇది నా ఇల్లు, నా వంటగది, నాకు నచ్చినప్పుడే వంట చేస్తాను, నాకు బుద్ధి పుడితే పెడతాను, లేకపోతే లేదు. ఈ విషయం మీ కొడుకులతో చెప్పారో మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసి వేరు కాపురం పెడతాను, జాగ్రత్త అని బెదిరించి ఆ రోజు ఆమెకు అన్నం పెట్టలేదు. కమల ఆకలితో అలమటించిపోయింది. ఈ విషయం తన స్నేహితురాలు వనజకు చెప్పి ఏడ్చింది. ఆ రాత్రి కమల ఆకలితో నిద్రపోతూ ఉండగా లక్ష్మీదేవి ఈసారి వనజ రూపంలో వచ్చింది. కమల లే, నీకోసం భోజనం తెచ్చాను, ఇది తిని నీ ఆకలి తీర్చుకో అని ప్రేమగా తినిపించి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు చలికాలం వచ్చింది. ఎముకలు కొరికే చలి. కమల దగ్గర చలిని ఆపుకునేందుకు సరైన దుప్పటి కూడా లేదు. ఆ సమయంలో కొడుకులిద్దరూ వ్యాపారం పని మీద పట్నం వెళ్ళారు. కమల చలికి గజగజా వణికుతూ చిన్న కోడలు లావణ్యను, అమ్మా కాస్త వేడిగా అల్లం టీ పెట్టిస్తావా అని అడిగింది. ఏంటి, నేనేమీ నీకు పని మనిషిని కాను, అయినా ఇంకెన్నాళ్ళిలా మా నెత్తిన కూర్చుంటారు? మీలాంటి వాళ్ల కోసం వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మీ శేష జీవితాన్ని గడపవచ్చు కదా అని లావణ్య అంది. పెద్ద కోడలు స్వాతి కూడా, అవును, అన్నీ మేమే చెప్పాలా, మీకే మీరే అర్థం చేసుకోవాలి అని ఇద్దరూ కలిసి ఆమెను అవమానించారు. ఆ మాటలకు కమల గుండె ముక్కలయ్యింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఉండలేక బయట అరుగు మీదకు వచ్చి కూర్చుంటుంది. ఈ చలికి ఇక్కడే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండలేను అనుకుంటూ చలికి వణుకుతూ అరుగుపైనే పడుకుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై తన భక్తురాలు పడుతున్న బాధను చూడలేకపోయింది. అమ్మవారు తన మాయతో ఒక బంగారు దుప్పటిని సృష్టించి చలికి వణుకుతున్న కమలపై కప్పింది. ఆ దుప్పటి కప్పగానే కమలకు స్వర్గం నుండి జాలువారిన వెచ్చదనంలా అనిపించింది. గాఢ నిద్రలోనికి జారుకుంది. కిటికీలో నుంచి ఆ బంగారు దుప్పటిని చూసిన కోడలిద్దరి కళ్ళు ఆశతో మెరిశాయి. ఈ ముసల్దాన్ దగ్గర ఇంత విలువైన బంగారు దుప్పటి ఉందా, మనం దీన్ని దొంగిలిద్దాం అనుకుని దొంగల్లా బయటకు వచ్చారు. వారికి లక్ష్మీదేవి కనిపించలేదు. వారు కమలపై ఉన్న దుప్పటిని లాగడానికి ప్రయత్నించగానే వారి ముందు కోటి సూర్యుల ప్రకాశంతో కళ్ళల్లో అగ్ని కణాలతో కోపంగా ఉన్న లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. దుర్మార్గులారా, సొంత అత్తను ఇంటి నుండి గెంటేయటమే కాకుండా నేను కప్పిన ఈ వస్త్రాన్ని కూడా దొంగిలిస్తారా? మిమ్మల్ని ఇప్పుడే శిక్షిస్తాను అని అమ్మవారు గర్దించింది. ఆ అరుపులకు కమలకు మెలకువ వచ్చింది.
ఎదురుగా ఉగ్రరూపంలో ఉన్న లక్ష్మీదేవిని భయంతో వణికిపోతున్న తన కోడళ్లను చూసి, అమ్మా లక్ష్మీదేవి, ఆగు తల్లి, ఏం జరిగింది? నా కోడళ్లపై ఎందుకింత కోపం అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి జరిగిందంతా చెప్పింది. అప్పుడు కమల, తల్లి, వాళ్ళు తెలియక తప్పు చేశారు. చిన్న పిల్లలు, దయచేసి వారిని క్షమించు. వారిని శిక్షిస్తే నేను బ్రతకలేను అని అమ్మవారి కాళ్లపై పడి వేడుకుంది. అన్న తల్లి ప్రేమకు ఆ లక్ష్మీదేవి శాంతించింది. చూసారా, మీరు ఇన్ని తప్పులు చేసినా మిమ్మల్ని కాపాడమని నా భక్తురాలు నన్నే వేడుకుంటోంది. ఈరోజు ఆమె పుణ్యమా అని మీరు బ్రతికిపోయారు. ఇంకొకసారి నా భక్తురాలి కంట నీరు వస్తే మిమ్మల్ని కాటికి పంపటం ఖాయం అని హెచ్చరించింది. అప్పుడు స్వాతి, లావణ్య ఇద్దరూ ఏడుస్తూ లక్ష్మీదేవి పాదాలపై, ఆ తర్వాత అత్తగారి పాదాలపై పడి, క్షమించమ్మా లక్ష్మీదేవి, క్షమించత్తయ్య, మేము కళ్ళుండి చూడలేని కబోధులం. మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాము. ఇంకెప్పుడు ఇలా చేయము. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాము అని మాటిచ్చారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి అంతర్ధానమైంది. ఆ రోజు నుండి కోడలిద్దరిలో నిజమైన మార్పు వచ్చింది. పట్నం నుండి తిరిగి వచ్చిన కొడుకులకు జరిగిందంతా కూడా చెప్పారు కోడళ్ళు. వారు కూడా తల్లి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబం మళ్ళీ కమలను మహారాణిలాగా చూసుకుంది. ఆ ఇల్లు మళ్ళీ సంతోషంతో నిండిపోయింది. కష్టాల్లో ఉన్న భక్తులను ఆ తల్లి ఎప్పటికీ విడువదని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు లక్ష్మీదేవి ఇచ్చిన పుచ్చకాయ గింజ కథను వింటే చాలు, దరిద్రాలన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, మీకు రాజయోగం పడుతుంది. అయ్యన్న గారి పల్లిలో ఇరుగు పొరుగున నివసించే రాము, సోములకు చాలానే తేడాలు ఉండేవి. రాము ధనవంతుడు, కానీ చెడ్డవాడు, మూర్ఖుడు. ఊళ్ళో వాళ్ళందరూ రాము ఎంత పిసినారో చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. మరి ఇక సోము ఏమో పేదవాడు, కానీ మంచి గుణవంతుడు, బుద్ధివంతుడు. ఊళ్ళో వాళ్ళందరికీ ఏ అవసరం వచ్చినా సాయానికి ముందుండేవాడు. ఒకసారి లక్ష్మీదేవి ఒక బాటసారి రూపంలో ఆ ఊరికి వచ్చింది. పాపం ప్రపంచమంతా నడిచి నడిచి వచ్చిందేమో, బాగా అలసిపోయింది. ఈరోజు రాత్రికి ఎక్కడ ఆగవచ్చు అని చుట్టూ చూసేసరికి ఎదురుగానే రాము వాళ్ళ ఇల్లు కనబడింది. వీళ్ళ ఇల్లు బాగుంది, పెద్దగా విశాలంగా విశ్రాంతి తీసుకునేందుకు ఇక్కడైతే చోటు బాగుంటుంది అని లక్ష్మీదేవి రాము వాళ్ళ ఇంటి తలుపు తట్టింది. రాము వాళ్ళు సాయంత్రం తొందరగా అన్నం తినేస్తారు. ఇంట్లో దీపాలు వెలిగిస్తే కరెంటు ఖర్చు అవుతుందని వీలైనంత వరకు చీకట్లోనే ఉంటారు. ఇంట్లో రకరకాల విలువైన వస్తువులు, వెండి బంగారాలు దాచి ఉంచారు కనుక వాళ్లకు సహజంగానే కొత్త వాళ్ళంటే చాలా భయం. లక్ష్మీదేవి తలుపు తట్టేసరికి రాము తలుపు దగ్గరికి వచ్చి, ఎవరిది, ఏం కావాలి అన్నాడు కోపంగా. నా పేరు లక్ష్మి అండి. ఉదయాన అనగా బయలుదేరాను మా ఊరు నుండి. నడిచి నడిచి చాలా అలసిపోయాను. మీ ఇంటి లోగిలిలో తలదాచుకునేందుకు తావు ఇవ్వగలరా దయచేసి? కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని తెల్లవారగానే వెళ్ళిపోతాను అని అడిగింది లక్ష్మీదేవి. రాముకి అది అస్సలు నచ్చలేదు. చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు దొంగవై ఉండవచ్చు, దొంగిలించటం కోసమే నా ఇంట్లో దూరు ఉండవచ్చు. నేను ఎట్లా కనుక్కునేది? నా వల్ల కాదు, నాకంత సమయమూ లేదు. మరి అంత పిచ్చోడిని కాదు కదా. నీకు అంతగా కావాలంటే ఏ చెట్టు క్రిందనో పడుకోవచ్చు. ఇళ్ల దగ్గరే పడుకోవాలని ఏమున్నది, పోయి దూరంగా ఆ చెట్టు క్రింద పడుకో అన్నాడు. సరేలేండి, పర్వాలేదండి, మీకు నేను తెలియదుగా. నిజమే అనేసి లక్ష్మీదేవి రాము దగ్గర సెలవు పుచ్చుకొని నేరుగా సోము వాళ్ళింటి తలుపు తట్టింది. సోము తలుపు తీసి, ఎవరు కావాలండి అని అడిగాడు. నా పేరు లక్ష్మి అండి. నేను ఒక బాటసారిని. చాలా దూరం నుండి వస్తున్నాను. నడిచి నడిచి అలిచిపోయాను. మీ ఇంటి అరుగు మీద కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చా? రేపు తెల్లవారగానే వెళ్ళిపోతాను అని అడిగింది లక్ష్మీదేవి. ఓ, దాందేమున్నదమ్మా, మీరు పడుకుంటే మా అరుగులు ఏమీ అరిగిపోవు. అయినా మీరు బయట పడుకోనక్కర్లేదు. మాతో పాటు మా ఇంట్లోనే పడుకోవచ్చు. కానీ ఏమంటే ఏమంతా ఉన్నవాళ్ళం కాదు. మీకు పెట్టేందుకు సరిపడా అన్నం కూడా లేదేమో, మరి చూస్తాను. ముందైతే లోపలికి రండి, కాళ్ళు చేతులు కడుక్కోండి అన్నాడు సోము ఆవిడను లోనికి ఆహ్వానిస్తూ. ధన్యవాదాలు స్వామి, మీ మంచితనంతోటే నా కడుపు నిండింది. నాకు ఇంకా వేరే భోజనమేమీ అవసరం లేదు అంది లక్ష్మీదేవి మొహమాట పడుతున్నట్లు. అట్లా పస్తులుండక్కర్లేదండి. ఏదో మా ఇంట్లో ఉన్నంత తిందురు అని ఆ రోజు మిగిలిన అన్నము
ఊరగాయతో భోజనం పెట్టాడు సోము. లక్ష్మీదేవి మరునాడు ఉదయాన్నే వెళ్తూ ధన్యవాదాలు సోము, నీవు చాలా మంచివాడివి. ఆకలిగా ఉన్న నాకు అడగ్గానే భోజనం కూడా పెట్టావు. నీకేదైనా ఇవ్వాలని ఉంది. ఇదిగో ఈ పుచ్చకాయ విత్తనం తీసుకో, దీనిని మీ ఇంటి వెనక తోటలో నాటు, బాగా పెరుగుతుంది, నీకు మేలు జరుగుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయింది. సోము చాలా కాలంగా మంచి పుచ్చకాయ విత్తనాల కోసం వెతుకుతున్నాడు. ఇది కూడా బాగానే ఉంది. దేవుడిచ్చిన విత్తనం అని అతను ఆ విత్తనాన్ని పెరట్లో నాటాడు. మరునాటి కల్లా అక్కడో మొలక బయటకు వచ్చింది. సాయంకాలం కల్లా అది తీగ వేసి పారింది. మరుసటి రోజుకొక వింత పిందె వేసింది. మూడో రోజు కల్లా అక్కడో బంగారు పుచ్చకాయ కాసింది. నిజంగానే ఆ పుచ్చకాయంతా మేలిమి బంగారం. దాని లోపల నిండా వజ్రాలు, మణులు, మాణిక్యాలు ఉన్నాయి. సోముకు చాలా సంతోషం వేసింది. అతను వాటిని వెలకట్టేందుకు పట్నంలో ఉన్న వ్యాపారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఒక్కొక్క మణి లక్షలాది రూపాయలు చేస్తోంది. వాటిల్లోంచి సోమయ్య కేవలం ఒక చిన్న వజ్రాన్ని మటుకు అమ్మి మిగతావి పట్టుకుని సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆలోగా అతని పెరట్లోని పుచ్చకాయ మొక్క మరొక పిందె వేసింది. అయితే ఈ సంగతి ఎలా తెలిసిందో రాముకు తెలిసిపోయింది. అయ్యో, ఆ బాటసారి స్త్రీని నేనే ఇంట్లోకి పిలుచుకొని ఉంటే ఎంత బాగుండేది, ఇవన్నీ పూర్తిగా నావే అగును కదా అని అతనికి ఎక్కడ లేని ఏడుపు వచ్చేసింది. ఏమైనా కానీ ఈ పుచ్చకాయలకు అసలు హక్కుదారుణ్ణి నేనే, సోమయ్య కాదు అని అతను రాత్రికి రాత్రి సోమయ్య ఇంట్లో దూరి తీగకు ఉన్న పుచ్చకాయను దొంగతనంగా తీసుకుపోయాడు. కానీ మరునాడు ఉదయానికి చూస్తే అది కాస్త కుళ్ళిపోయి ఉన్నది. నిరాశగా చూస్తున్న రాముతో పుచ్చకాయ, నువ్వు చాలా చెడ్డవాడివి రాము. ఇతరులకు ఉపయోగపడే పని ఏదీ చేయటం నీకు అస్సలు ఇష్టం లేదు. ఎవరినైనా మీ ఇంటి అడుగు మీద పడుకోనిస్తే నీదేం పోతుంది అన్నది. ఇక అప్పట్నుంచి రాము ప్రవర్తనలో మార్పు వచ్చింది. సోము ధనవంతుడిగా మారి సంతోషంగా జీవించాడు. అదేవిధంగా ఈరోజు తులసిని పూజిస్తారు. తులసి కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఈరోజు ఈ తులసి వ్రత కథను వింటే చాలు కటిక దరిద్రుడైన ధనవంతుడు అవుతాడు. రంగమ్మ తన కొడుకు మనోజ్, కోడలు సుశీలతో కలిసి ఉండేది. సుశీల చాలా మంచిది. ఇంటి పనంతా తానే చేసేది. ఒకరోజు సుశీల ఆలస్యంగా నిద్రలేచి అత్తగారు కోపడతారని కంగారు పడింది. రంగమ్మ వెంటనే సుశీలను లేచిందా లేదా అని అడిగి టీ తేవాలని ఆదేశించింది. రంగమ్మ ఎప్పుడూ సుశీలను వేధించేది, కానీ మనోజ్ ముందు మాత్రం మంచి అత్తలాగా నటించేది. సుశీల తన బాధలన్నీ తులసి కోట దగ్గర చెప్పుకునేది, కానీ తన అత్త మనోజ్కు ఎప్పుడూ అత్తగారి గురించి చెడుగా చెప్పేది కాదు. మనోజ్ వారంలో ఒకరోజు మాత్రమే సెలవు ఉంటే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. ఒకరోజు సుశీల మనోజ్తో తన తల్లిదండ్రులను చూడాలని ఉందని చెప్పింది. మనోజ్ అంగీకరించి వచ్చే శనివారం తన తల్లిదండ్రులను చూడడానికి వెళ్దామని మాట ఇచ్చాడు. రంగమ్మ వారి మాటలు చాటుగా విని సుశీలను పుట్టింటికి వెళ్లకుండా ఎలా ఆపాలా అని ఆలోచించింది. మనోజ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక రంగమ్మ సుశీలను తన గదిలో నుంచి పిలిచింది. సుశీల రాగానే రంగమ్మ తనకు శనగల కూర కావాలని చెప్పింది. సుశీల అప్పటికే వంట అయిపోయిందని రేపు చేస్తానని చెప్పగా రంగమ్మకు కోపం వచ్చి సుశీలకు పొగరి పెరిగిందని వెంటనే శనగల కూర చెయ్యమని, లేకపోతే తన స్థానం ఏంటో చూపిస్తానని బెదిరించింది. అప్పుడు సుశీల శనగలు నానబెట్టకుండా చోలే ఎలా చేయగలనని అడగ్గా రంగమ్మ తాను పొద్దున్నే శనగలు నానబెట్టానని చెప్పింది. ఇక ఇష్టం లేకపోయినా సుశీల శనగల కూర వండింది. తర్వాత సుశీల శనగల కూర వడ్డించి అత్తగారికి తెచ్చింది. రంగమ్మ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని చిచ్చిచ్చి, ఏమిటిలా వండావు? కారమే కారం, నా ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? పాపిష్టిదానా, నాకు శత్రువులా అయ్యావే అని తిట్టింది. సుశీల తను కొంచెమే కారం వేశానని చెప్పిన రంగమ్మ వినిపించుకోకుండా ఒక కర్ర తీసుకుని సుశీలను కొట్టడం మొదలుపెట్టింది. సుశీల ఏడవటం మొదలుపెట్టింది. అలా రంగమ్మ రోజురోజుకు సుశీలను వేధించటం పెంచుతుంది. ఆ రోజు కూడా శనగల కూరలో ఎవరూ చూడకుండా బోలెడంత కారం వేసి సుశీలను ఇంకా సతాయించింది. అయినప్పటికీ సుశీల ఎప్పుడూ మనోజ్కి ఏ విషయం చెప్పదు. మనసులో మాత్రం ఎంతో బాధపడుతూ ఉండేది. తన గదిలో ఏడుస్తూ, హే భగవాన్, తెలియకుండా ఏ పాపం చేశాను? మా అత్తగారు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోదు. ఎప్పుడూ నాతో ఎంతో చెడుగా ప్రవర్తిస్తుంది. 2 రోజులు అమ్మ దగ్గరకు వెళితే నా మనసు తేలిక పడుతుంది అని అనుకుంది.
శుక్రవారం వచ్చేసరికి సుశీల ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే శనివారం నాడు పుట్టింటికి తీసుకువెళ్తానని మనోజ్ ఆమెకు మాట ఇచ్చాడు. కానీ రంగమ్మ వేరే విధంగా ప్లాన్ చేసింది. మెట్టు దిగుతూ పడిపోయినట్లుగా నటించింది. చచ్చానురా నాయన నా కాలు అని అరుస్తూ, ఓ పాపిష్టిదానా ఎక్కడ చచ్చావే అని సుశీలను తిట్టింది. ఏమైంది అత్తయ్య, ఎలా పడిపోయారు అని సుశీల వచ్చి అడగ్గా, నీ ఏడుపే తగిలిందంటుంది. నా కాలు, అబ్బా నా కాలు చాలా నొప్పొడుతుంది అని చెప్పింది. రంగమ్మ కాలు నొప్పి ఎక్కువగా ఉందని నడవలేకపోతున్నట్లుగా నటిస్తుంది. సుశీల వేడివేడి పట్టి తీసుకువచ్చి అత్తగారి కాళ్ళకు కట్టింది. దీంతో రంగమ్మ ప్లాన్ ఫలించింది. దీనివల్ల సుశీల పుట్టింటికి వెళ్ళలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత రంగమ్మ శుభ్రంగా నడవగలుగుతూ ఉంటుంది. ఒకరోజు పొరుగున ఉండే ఒక స్త్రీ సుశీల వద్దకు వచ్చి తులసీమాత యొక్క మహిమను సుశీలకు చెప్పింది. సుశీల, నువ్వు ఎంతో గుణవంతురాలివి. ఒక నెల రోజుల పాటు తులసిమాతకు నీళ్లు సమర్పించి వ్రతం చేసి కథ విన్నావంటే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే ఒక నెల రోజుల పాటు నువ్వు అలాగే చెయ్యి అని చెప్పింది. దానికి సుశీల తప్పకుండా చేస్తానండి అని బదిలిస్తుంది. సుశీల ఈ విషయమంతా కూడా అత్తగారితో చెప్పగా అత్తగారు ఇలా చేయడానికి ఒప్పుకోదు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలాంటివన్నీ నేను నమ్మను, నువ్వు కూడా ఇలాంటి వాటి గురించి దూరంగా ఉండు అని చెప్పింది. సుశీల అత్తగారిని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ రంగమ్మ అస్సలు ఒప్పుకోదు. అప్పుడు సుశీల ప్రతిరోజు అత్తగారు లేవకముందే అత్తగారికి తెలియకుండా పక్కనే ఉన్న నదికి వెళ్ళి ఒక బిందె నిండా నీళ్లు తీసుకువచ్చి అక్కడే ఉన్న తులసి చెట్టుకు ఆ నీళ్లు పోసేసి తర్వాత కథ వినేది. అత్తగారు లేవకముందరే ఇంటికి తిరిగి వచ్చేసేది. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నీళ్లు తేవడానికి అని ఉదయాన్నే లేచిన రంగమ్మ ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూస్తుంటుంది. ఆమెకు అనుమానం వస్తుంది. కోపంతో వెళ్ళి పడుకుంటుంది. మరునాడు తొందరగా నిద్రలేచి సుశీల వెనకాలే నది వరకు వెళ్తుంది. ఆమెకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాను, నేను చూస్తాను రేపు పూజ ఎలా చేస్తుందో అని అనుకుంటుంది. ఆ రోజు రాత్రి సుశీల నిద్రపోక రంగమ్మ బిందె స్థానంలో ఒక మట్టి కుండ పెడుతుంది. సుశీల ఉదయం లేచాక ఆ మట్టి కుండను తీసుకొని వెళ్ళిపోతుంది. నదిలో స్నానం చేసి నీళ్లు నింపడానికి అని ఆ కుండను నీటిలో పెట్టగానే అది విరిగిపోతుంది. ఇది చూసి సుశీల కంగారు పడుతుంది. తులసి చెట్టు వద్దకు వెళ్ళి ఏడవటం మొదలు పెడుతుంది. హే తులసీమాత, నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగింది. ఇప్పుడు నేను ఏం చేయనమ్మా? దేనితో నీళ్లు తీసుకువచ్చి నీకు పూజ చేయను? నా పూజ సగంలోనే ఆగిపోయిందమ్మా అని సుశీల తులసి చెట్టు వద్ద కూర్చుని ఎంతో ఏడుస్తుంది. ఇంతలో తులసిమాత అక్కడ ప్రత్యక్షమవుతుంది. సుశీల, చింతించవలసిన పని లేదు. బిందె లేకపోతే నువ్వు నీ కన్నీళ్లతోనే నాకు నీళ్లు పోసావు. ఇదిగో దీన్ని తీసుకో. ఇది ఒక బంగారపు బిందె. ఇప్పటి నుంచి నువ్వు ప్రతిరోజు దీంట్లోనే నీళ్లు నింపుకొని నన్ను పూజించు అని చెప్పి తులసిమాత అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. తర్వాత సుశీల ఆ బిందె తీసుకొని ఇంటికి వస్తుంది. అత్తగారికి జరిగిన విషయమంతా కూడా చెప్తుంది. అదా విషయం, సరే ఒక పని చెయ్యి, ఆ బిందె నాకివ్వు, నువ్వు నీ కోసం వేరే ఒక బిందె తులసిమాతను అడుగు అని రంగమ్మ అంటుంది. సుశీల చాలా అమాయకురాలు, అందువల్ల ఏమీ మాట్లాడకుండా ఆ బిందెను అత్తగారికి ఇచ్చి వేస్తుంది. మరుసటి రోజు ఆమె తులసి మొక్క వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా చెప్తుంది. అప్పుడు తులసిమాత ఒక వెండి బిందె ఆమెకు ఇస్తుంది. పూజ ముగించుకొని సుశీల ఇంటికి వచ్చాక జరిగిన విషయమంతా కూడా చెప్తుంది. అప్పుడు రంగమ్మ ఆ వెండి బిందెను కూడా తన వద్దే పెట్టేసుకుంటుంది. అత్తయ్య, ఇప్పుడు నేను దేనితో తులసిమాతకు నీళ్లు పోయను అని సుశీల అడగ్గా, వెళ్ళు, నువ్వు వెళ్ళి తులసిమాతను మరొక బిందె ఇవ్వమని అడుగు. నీ తులసిమాత నీకు తప్పకుండా ఇస్తుందిలే అని రంగమ్మ బదిలిస్తుంది. అప్పుడు సుశీల మళ్ళీ తులసి మొక్క వద్దకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఆ తులసి మొక్కకు జరిగిందంతా కూడా చెప్తుంది. ఇంతలో తులసిమాత అక్కడ ప్రత్యక్షమవుతుంది. సుశీల, మీ అత్తగారు ఎంతో దురాశాపరురాలు. ఇదిగో ఇది తీసుకో, ఇది మట్టి కుండ, దీంతో నువ్వు నీ వ్రతాన్ని పూర్తి చెయ్యి అని చెప్పింది. సుశీల ఆ మట్టి కుండను తీసుకొని ఇంటికి వస్తుంది. రంగమ్మ ఆమె చేతిలో ఉన్న మట్టి కుండను చూసి, ఏమిటి ఈరోజు నీ తులసిమాత ఈ మట్టి కుండను ఇచ్చినట్లుంది అంటుంది. అవును అత్తయ్య అని సుశీల బదులిస్తుంది. తులసిమాతే పేదరాలు, ఇక నీకేమిస్తుంది? అలాంటి తులసి చెట్టుకు పూజ చేసి నువ్వేం సాధిస్తావు? నీకు చెప్పి నేను అలసిపోయాను. నీ మూర్ఖత్వం, నువ్వు వినడానికి సిద్ధంగానే లేవు. ఇప్పటికైనా మేలుకో అని రంగమ్మ ఎంత చెప్పినా కూడా సుశీల తులసిమాతకు పూజ చేయటం మానదు.
ఎంతో భక్తి శ్రద్ధలతో తులసిమాత పూజ ముగిస్తుంది. రంగమ్మ దాచిన బంగారు వెండి బిందెలు మట్టి కుండలుగా మారిపోయాయి. ఇది చూసిన రంగమ్మకు ఎంతో కోపం వస్తుంది. సుశీలను ఎంతగానో తిడుతుంది. ఆఖరికి నీ బుద్ధి చూపించావు, నువ్వు చెప్పాకే నీ తులసిమాత ఈ బిందెలను మట్టి కుండలుగా మార్చింది అని అంటుంది. లేదత్తయ్య, అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు అని సుశీల ఎంత చెప్పినా రంగమ్మ వినిపించుకోకుండా జుట్టు పట్టుకుని సుశీలను కొట్టడం మొదలు పెడుతుంది. అప్పుడే అక్కడ తులసిమాత అక్కడ ప్రత్యక్షమవుతుంది. రంగమ్మ తులసిమాతను చూడగానే అమ్మా నువ్వా, ప్రణామాలు అమ్మా అని భయంతో వణికి సత్కరించింది. అప్పుడు తులసిమాత రంగమ్మతో, సుశీల, ఈమె నిన్ను ఎంతో సతాయించింది. ఇప్పుడు నేను ఈమె చేసిన పనులకు శిక్ష విధించడానికి వచ్చాను అని చెప్పింది. రంగమ్మ భయంతో, లేదు లేదు, నన్ను క్షమించు మాత, నేను ఈమెను తెలుసుకోవటంలో చాలా తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా, ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయను, సుశీలను కోడలుగా కాదు కూతురులాగా చూసుకుంటాను అని వేడుకుంటుంది. తులసిమాత సుశీలను చూసి, సుశీల, నీకోసం నేను ఈమెను క్షమిస్తున్నాను, ఇంకెప్పుడైనా తప్పు చేస్తే ఈమెను నేను క్షమించను, నీ భక్తికి నేను ఎంతో ప్రసన్నురాలని అయ్యాను, అందుకే నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి తులసిమాత అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. తులసిమాత వెళ్ళిపోగానే అక్కడ ఉన్న మట్టి కుండలు మళ్ళీ బంగారు వెండి బిందెలుగా మారిపోతాయి. అప్పటి నుంచి రంగమ్మ సుశీలను ఎంతగానో బాగా చూసుకుంటుంది. ఆమె కూడా తులసిమాతకు పరమ భక్తురాలు అయిపోయింది. శుక్రవారం రోజు అమ్మవారి లీలను వింటే చాలు జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యంతో పాటు ఎంతో ఐశ్వర్యం కూడా వస్తుంది. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మి నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులిద్దరూ ఒక్కసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజగదిలో నుంచుని శ్రీ లక్ష్మీ నారాయణులకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు
ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరి చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేసింది. శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతుల ఆలయంలోనికి ప్రవేశించారు. అది శ్రావణమాసం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఆలయ అద్భుత శిల్పకళ సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. కనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ
పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడై కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు: నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వవైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభింపవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ మహా అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది.
చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. 1 నిమిషంలో మీ జీవితం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.